ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. నమస్తే. టాలీవుడ్లో అత్యంత అభిమానాన్ని పొందిన జంటగా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న చివరికి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొంతకాలంగా వీరి ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న ప్రచారాలకు ముగింపు పలుకుతూ ఈ ఉదయం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక వైభవంగా జరిగింది. పెళ్లిని చాలా ప్రైవేటుగా ఉంచినప్పటికీ టాలీవుడ్ నుంచి కొంతమంది స్టార్స్ హాజరైనట్లుగా తెలుస్తోంది. విజయ్కి అత్యంత సన్నిహితుడైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, ఆనంద్ దేవరకొండ ఫ్రెండ్స్ మరియు రష్మికతో వర్క్ చేసిన కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు అక్కడ ఉన్నారట. ఇక పెళ్లికి ముందు జరిగిన సంబరాల్లో భాగంగా ఈ జంట విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. బుధవారం జరిగిన హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ జంట ఇన్స్టా వేదికగా పంచుకోవడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇక ఈరోజు ఉదయం 10:10 జరిగిన శుభముహూర్తంలో విజయ్ దేవరకొండ రష్మిక మెడలో 3 ముళ్ళు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. ఉదయ్పూర్లోని ఒక ప్యాలెస్లో జరిగిన ఈ వివాహంలో వధూవరుల సాంప్రదాయ దుస్తుల్లో అందంగా మెరిశారు. అభిమానులు ప్రేమగా పిలుచుకునే విరోష్ అనే పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్గా మారింది. కర్ణాటకలోని కూర్గు ప్రాంతానికి చెందిన రష్మిక, కొడగు సాంప్రదాయానికి గౌరవంగా ఈరోజు సాయంత్రం 4:30 ఈ జంట కొడవు పద్ధతిలో మరోసారి వివాహం చేసుకోనున్నారు. సాధారణంగా కొడవ సంప్రదాయంలో జరిగే పెళ్లిళ్ళు ప్రత్యేకమైన ఆచారాలు, వస్త్రధారణతో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఒకే రోజున 2 వేర్వేరు సాంప్రదాయాల్లో వివాహం జరగడం విశేషంగా చెప్పుకోవచ్చు. అలానే పెళ్లి ఫుడ్ మెనూ గురించి కొన్ని లీక్స్ అయితే బయటకొచ్చాయి. ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాల్లో జపనీస్ వంటకాలతో ప్రత్యేక డిన్నర్ మెనూ కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అతిథులకు భోజనం అరటి ఆకుపై వడ్డించడం మరో విశేషం. ఇక విజయ్ దేవరకొండకి తెలంగాణ ఫుడ్ అంటే పిచ్చి, రష్మికకి కర్ణాటక స్పెషల్స్ అంటే ఇష్టం. అందుకే మెనూలో ఈ 2 ప్రాంతాల రుచులని మిక్స్ చేశారని టాక్. ఇక విజయ్ కోసం ప్రత్యేకంగా తెలంగాణ నాటుకోడి పులుసు, గారెలు మరియు హైదరాబాద్ దమ్ బిర్యానీ మెనూలో టాప్ ప్లేస్కి ఆక్యుపై చేశాయట. ఇక రష్మిక తరపున వాళ్ళ సాంప్రదాయ వంటకమైన పోర్క్ మరియు నీర్ దోశ కూడా సర్వ్ చేశారట. పెళ్లి రాజస్థాన్లో జరుగుతోంది కాబట్టి అక్కడి ఫేమస్ అయిన దాల్ బాటీ చుర్మా, రాజస్థానీ లాల్ మాస్ కూడా మెనూలో యాడ్ చేశారని తెలుస్తోంది. సీతాఫల్ రబీతో పాటుగా కర్ణాటక స్పెషల్ మైసూర్ పాక్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో తెరపై విజయవంతమైన జంటగా నిలిచిన వీరు నిజ జీవితంలోనూ ఒక్కడవడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఈ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇన్నాళ్ళు మేం జస్ట్ ఫ్రెండ్స్ అని మనల్ని బురిడీ కొట్టించిన ఈ జంట మొత్తానికి 3 ముళ్ళ బంధంతో సెటిల్ అయిపోయారు. నమస్తే. టాలీవుడ్లో అత్యంత అభిమానాన్ని పొందిన జంటగా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న చివరికి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొంతకాలంగా వీరి ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న ప్రచారాలకు ముగింపు పలుకుతూ ఈ ఉదయం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక వైభవంగా జరిగింది. పెళ్లిని చాలా ప్రైవేటుగా ఉంచినప్పటికీ టాలీవుడ్ నుంచి కొంతమంది స్టార్స్ హాజరైనట్లుగా తెలుస్తోంది. విజయ్కి అత్యంత సన్నిహితుడైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, ఆనంద్ దేవరకొండ ఫ్రెండ్స్ మరియు రష్మికతో వర్క్ చేసిన కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు అక్కడ ఉన్నారట. ఇక పెళ్లికి ముందు జరిగిన సంబరాల్లో భాగంగా ఈ జంట విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. బుధవారం జరిగిన హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ జంట ఇన్స్టా వేదికగా పంచుకోవడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇక ఈరోజు ఉదయం 10:10 జరిగిన శుభముహూర్తంలో విజయ్ దేవరకొండ రష్మిక మెడలో 3 ముళ్ళు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. ఉదయ్పూర్లోని ఒక ప్యాలెస్లో జరిగిన ఈ వివాహంలో వధూవరుల సాంప్రదాయ దుస్తుల్లో అందంగా మెరిశారు. అభిమానులు ప్రేమగా పిలుచుకునే విరోష్ అనే పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్గా మారింది. కర్ణాటకలోని కూర్గు ప్రాంతానికి చెందిన రష్మిక,
కొడగు సాంప్రదాయానికి గౌరవంగా ఈరోజు సాయంత్రం 4:30 ఈ జంట కొడవు పద్ధతిలో మరోసారి వివాహం చేసుకోనున్నారు. సాధారణంగా కొడవ సంప్రదాయంలో జరిగే పెళ్లిళ్ళు ప్రత్యేకమైన ఆచారాలు, వస్త్రధారణతో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఒకే రోజున 2 వేర్వేరు సాంప్రదాయాల్లో వివాహం జరగడం విశేషంగా చెప్పుకోవచ్చు. అలానే పెళ్లి ఫుడ్ మెనూ గురించి కొన్ని లీక్స్ అయితే బయటకొచ్చాయి. ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాల్లో జపనీస్ వంటకాలతో ప్రత్యేక డిన్నర్ మెనూ కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అతిథులకు భోజనం అరటి ఆకుపై వడ్డించడం మరో విశేషం. ఇక విజయ్ దేవరకొండకి తెలంగాణ ఫుడ్ అంటే పిచ్చి, రష్మికకి కర్ణాటక స్పెషల్స్ అంటే ఇష్టం. అందుకే మెనూలో ఈ 2 ప్రాంతాల రుచులని మిక్స్ చేశారని టాక్. ఇక విజయ్ కోసం ప్రత్యేకంగా తెలంగాణ నాటుకోడి పులుసు, గారెలు మరియు హైదరాబాద్ దమ్ బిర్యానీ మెనూలో టాప్ ప్లేస్కి ఆక్యుపై చేశాయట. ఇక రష్మిక తరపున వాళ్ళ సాంప్రదాయ వంటకమైన పోర్క్ మరియు నీర్ దోశ కూడా సర్వ్ చేశారట. పెళ్లి రాజస్థాన్లో జరుగుతోంది కాబట్టి అక్కడి ఫేమస్ అయిన దాల్ బాటీ చుర్మా, రాజస్థానీ లాల్ మాస్ కూడా మెనూలో యాడ్ చేశారని తెలుస్తోంది. సీతాఫల్ రబీతో పాటుగా కర్ణాటక స్పెషల్ మైసూర్ పాక్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో తెరపై విజయవంతమైన జంటగా నిలిచిన వీరు నిజ జీవితంలోనూ ఒక్కడవడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఈ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇన్నాళ్ళు మేము జస్ట్ ఫ్రెండ్స్ అని మనల్ని బురిడీ కొట్టించిన ఈ జంట మొత్తానికి 3 ముళ్ళ బంధంతో సెటిల్ అయిపోయారు.